హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా చికెన్ స్లైడర్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం బోన్లెస్ చికెన్ తీసుకుంటాము. ఎయిదర్ బ్రెస్ట్ ఆర్ థైస్ ఏదైనా తీసుకోవచ్చు, కానీ థైస్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. దానికి చికెన్ కీమాలా చేసేసి అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటాం మనం. అలా మ్యారినేట్ చేసిన దానికి చిన్న చిన్న బాల్గా చేసుకొని ప్యాటిల్లా చేసుకుంటాం అనమాట. ఇలా చూపిస్తున్నా కదా వీడియోలో, అలా ప్యాటీస్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో వేసుకుంటాము. బటర్తో మనం ఈ ప్యాటీస్ కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. బన్స్ నాకు క్రోగర్లో దొరికాయి. దీనిలో 12 రోల్స్ అలా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం డిప్పింగ్ సాస్ చేసుకోవాలి. దానికి మయోనీస్ ఉంటుంది కదా, మయోనీస్ ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుంటాం. దీన్ని బాగా మిక్స్ చేయాలి, లంప్స్ లేకుండా అనమాట. తర్వాత దీంట్లో కెచప్ ఉంటుంది కదా, కెచప్ ఒక 1.5 to 2 స్పూన్స్ మనం దీంట్లో వేస్తాము. వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని హాట్ సాస్ ఉంటుంది కదా, హాట్ సాస్ కూడా వేస్తే దీని టేస్ట్ కొంచెం బాగుంటుంది అనమాట. హాట్ సాసు, కెచప్, మయోనీస్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపితే ఒక సాస్ వస్తుంది అనమాట. తర్వాత మనం హవాయిన్ రోల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక పీస్ తీసుకొని బటర్ ఇలా చూపిస్తున్న విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డిప్పింగ్ సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ని ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్యాటీస్ ఉంటాయి కదా, ఆ ప్యాటీస్ మనం పెట్టుకోవాలన్నమాట ఆ రోల్స్ పైన. తర్వాత ఎవరికైనా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ప్యాటీస్ పెట్టిన తర్వాత పికిల్స్, కొంచెం ఆనియన్స్, లెట్యూస్ కూడా కొంచెం పెట్టాను అనమాట. సేమ్ లైక్ బర్గర్లా ఉంటుందని. లాస్ట్లో మనం కట్ చేసుకున్న పీస్, లాస్ట్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ పైన పెట్టేసి కొంచెం బటర్ అప్లై చేసి కొంచెం సెసమీ సీడ్స్ పైన వేస్తే కొంచెం డెకరేషన్లా ఉంటుంది. 425 ఫారెన్హీట్ సెట్ చేసుకొని 20 minutes ఉంటే సరిపోతుంది. 20 minutes తర్వాత సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.